మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం ప్రతి ఏడాది ఇచ్చే చేప ప్రసాదాన్ని రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వనున్నారు. చేప ప్రసాదానికి సంబంధించిన టోకెన్లు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో టోకెన్ల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. టోకెన్స్ పంపిణీ ఆలస్యం కావడంతో క్యూ లైన్లో పబ్లిక్ అసహనం వ్యక్తం చేశారు. టోకెన్ల పంపిణీ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ నిలదీశారు. ఉదయం నుంచి వేచి చూసి ఓపిక నశించిన జనం టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వేల మందికి కేవలం 2 కౌంటర్లే ఏర్పాటు చేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో టోకెన్ల పంపిణీ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయం చెప్పండి, టోకెన్ల పంపిణీ ఎంతవరకు వచ్చింది? గుడ్ ఈవినింగ్ అఖిల. మృగశిర కార్తీక రోజున ఆస్తమా రోగులకు ప్రతి ఏడాది ఇచ్చే చేప మందును నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీంతో రేపటి నుంచి 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ చేప మందు కార్యక్రమానికి సంబంధించిన ఇప్పటికే వేలాది మంది రోగులు కూడా ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ తరలి వచ్చారు. ఈ వచ్చే ఎగ్జిబిషన్ కోసం చేప మందుల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ప్రత్యేక లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏదైతే టోకన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది, ఈ టోకన్ల పంపిణీ కార్యక్రమం కొంత ఆలస్యం అయ్యేసరికి కూడా క్యూ లైన్ లో ఉన్న ప్రజలు కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు టోకన్లు ఇంకా పంచట్లేదని చెప్పేసి అటు అధికారులను కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా పని ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మొదలు పెడతారని చెప్పేసి కొంతమంది నిలదీశారు కూడా. టోకన్ల కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న మాకు ఇదేంటి తిప్పాలని చెప్పేసి వారు అటు అంటే చేపల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులను నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకోసారి టోకన్ పంపిణీ స్టార్ట్ చేయకపోవడం ఒకసారి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు అంతా తిరగబడ్డ పరిస్థితి కూడా కనిపిస్తుంది. వేలాది మందికి కేవలం 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం ఏంటని చెప్పేసి అటు వాళ్ళు అక్కడ ఉన్న సభ్యులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ఇబ్బందులు కూడా కొంతమంది అంటే అస్వస్థ వాళ్ళు ఉన్న అస్తమా పేషెంట్లు కూడా వాళ్ళు మాత్రం ఎందుకు ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నారు, గతంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎప్పుడు లేకుండా అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక రేపటి నుంచి 2 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపు 1 లక్షల పైగా కూడా రోగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న నేపథ్యంలో టోకెన్ల పంపిణీ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి వారు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. అవసరం లేకున్నా రైతుల భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎనికపల్లిలో గోశాల పేరుతో రైతుల నుండి 100 ఎకరాల భూమిని గుంజుకోవడం సరికాదన్నారు. ఆ భూమిని రైతులకు తిరిగి అప్పగించే వరకు వారి తరపున పోరాడతామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మహేశ్వరం, లగచర్ల, గద్వాల్, సంగారెడ్డి, మొయినాబాద్ ఇలా ప్రతి చోట కొన్ని వేల ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని సబితా మండిపడ్డారు. ఎక్కడ చూసినా ఏ వర్గం వాళ్ళైనా ఏదో ఒక రకమైన బాధ ఈ ప్రభుత్వం నుండి పడుతున్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. కొన్ని రోజులేమో మూసి అన్నారు, మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎట్లా గుంజేసిండో మనం చూస్తున్నాం. కొన్ని రోజులేమో ఇప్పటికీ కూడా కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు పేదవాళ్ళనంతా కూడా లాగేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల ముందు జరిగితే లగచర్ల లాంటి సంఘటన అవసరం లేకున్నా భూములను
అక్వైర్ చేయాలనే ఆలోచనతోని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈరోజు ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఫార్మాసిటీకి ఉన్న భూమిని కాకుండా అక్కడ మహేశ్వరం కందుకూరు ఇబ్రాహీంపట్నంలో కూడా మళ్ళీ ఒక 3,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఏమీ చెప్పరు. నిజంగా అక్కడ బాధితులు ఎవరంటే ఫార్మా ల్యాండ్కి 4-5 రోడ్లు ఉన్నా కూడా మళ్ళీ ఒక రోడ్డు కావాలి కొత్తది అని, ఎవరి కోసం వేస్తుందో తెలియదు, కొత్త రోడ్డు కావాలని 1000 ఎకరాల భూమిని అక్వైర్ చేస్తూ ఉంటే ఆ భూములలో చూస్తూ ఉంటే చిన్న సన్నకారు రైతులే ఎకరా భూమి 2 ఎకరాల భూమి ఉన్న పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉన్న భూములను తీసుకుంటా ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చున్నామంటే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి. అది చేత కాకుండా ఏదో ఒక రకంగా నెపం నెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి భూమి లాక్కోవాలని నిన్న 40 మంది రైతుల మీద గద్వాల్లో 40 మంది రైతుల మీద కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి జైల్లో పెట్టున్నారు. లగచెర్లలో చూస్తున్నాం. లగచెర్లలో కూడా అవసరం లేకపోయినా ఆ భూములను అక్వైర్ చేస్తే అక్కడున్న రైతులను చూస్తే అయితే గిరిజనులు అందరూ ఎస్టీ సోదరులు ఎకరాలు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము భూమి ఇవ్వమని ఆ రోజున్న ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇండ్లలోకి పోయి లేడీస్ని కూడా కొట్టేసి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన సందర్భం చూస్తున్నాం. కానీ లగచెర్లలో ఉన్న మహిళా సోదరిమణులందరూ అక్క చెల్లెలందరూ ఢిల్లీ దాకా పోయి పోరాటం చేస్తున్నారు. మేము ఇవ్వము ఈ భూములు, మా భూములు మాకే కావాలి అని గట్టిగా పోరాటం చేసే సందర్భం చూస్తున్నాం. కానీ ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గోశాల కడతాము, ఈ గోశాలకి ఇస్తాము, 100 ఎకరాలు మీరు ఖాళీ చేయాలా, మీరు విత్తనాలు వేసుకున్నా కూడా మొలకలు ఎత్తినా కూడా మీ భూముల మీదకి మీరు పోవద్దు, దున్నుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్ట్గా టైం పొలం దున్నుకోవాల్సిన కూడా ఎవరు పొలం మీదకి పోవద్దని చెప్పి ఆంక్షలు పెడుతూ పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ పహారా పెట్టేసి ఇక్కడున్న రైతులను ఆ భూమి మీదకి పోనివ్వట్లేదు అనే విషయాన్ని మొన్న 3 days బ్యాక్ మా అక్క చెల్లెళ్ళందరూ మా అన్నదమ్ములందరూ అధికారులు వస్తే గట్టిగా నిలదీసి మేము ఇయ్యం ఈ భూములు, మా భూములు మాకే కావాలి అని గట్టిగా అడుగుతున్న సందర్భంలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గోశాలకు సంబంధించి కోకాపేటలో 200 ఎకరాలు ఉంటుంది. 200 ఎకరాల గోశాల అక్కడ ఉంది. మళ్ళీ గోశాలకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఆవులకు ఇస్తున్నామని గోశాలకు ఇస్తున్నామని ఏదైతే చెప్తున్నారో ఈ పేదవాళ్ళ ఆ గోవులకు కూడా ప్రశాంతంగా ఉండలేవు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు భూములన్నీ మీకే ఇచ్చేస్తామని మాట ఇచ్చున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళకు పట్టా చేసి అండి, తప్పేముంది? భూభారత్ అనేది ఎందుకు పెడుతున్నారు? ఇంకా ఇట్లాంటి వాళ్ళ పేదవాళ్ళ కష్టాలు వినాలనే కదా. అదే భూభారతిలో వీళ్ళ రిపోర్ట్ తీసుకోండి, ఎన్ని రోజుల నుండి ఉన్నారు, ఎన్ని రోజుల నుండి పన్నులు కట్టినరు, ఆ రిపోర్ట్ తీసుకొని అదే భూభారతిలో వాళ్ళ పేరు మీద చేయండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా. అదే పేదవాళ్ళ భూములు గుంజుకొని గోశాలకు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేయండి. 2 ఆప్షన్స్, రైతుల దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ భూములు వాళ్ళకి పట్టా చేయండి, లేదంటే మీరు నిజంగానే భూములు కావాలంటే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి భూములు తీసుకోండి. 2 వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్. ఇది కూడా రైతుల అధికారులందరూ ఆలోచించాలి. ఏదో 10 మందిని పిలిచి ఏదో వాళ్ళతో సంతకాలు పెట్టిస్తామో బెదిరిస్తామో పోలీసు వాళ్ళని పెడితే బెదరడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందరూ కూడా ఐకమత్యంగా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు వెనకపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు. దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి. కోకాపేటలో 200 ఎకరాల గోశాల ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 ఎకరాలు గవర్నమెంట్ తీసుకొని ఆ 100కి ఇక్కడ 100 అడ్జస్ట్ చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మొన్న హెచ్సియుది భూములు అమ్మొద్దని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఏదో రకంగా భూములు అమ్మాలంటే హైదరాబాద్ దగ్గర ఉన్న భూములు కావాలని ఈ రోజు గోశాలకు ఇచ్చిన భూములు 100 ఎకరాలు తీసుకొని అమ్మాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రైతుల దగ్గర పేదవాళ్ళ దగ్గర గుంజుకొని ఇక్కడ తీసుకొని భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరుతున్నాం. బ్యాక్ టు న్యూస్. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. కడియం ఆయన అనుచరులు అనర్హులో తొలగిస్తున్నారని మండిపడ్డారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రీసర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు వచ్చేలా చూడాలన్నారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమని తేల్చి చెప్పారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో రజిత నాగరాజు కుటుంబాన్ని రాజయ్య పరామర్శించారు. పేరుతోటి ప్రజలను వంచి ప్రజలను బాధ పెడుతూ పబ్బం గడుపుకోవడం రేవంత్ రెడ్డి వంతైతే, అలివి కానీ హామీలు ఇచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతోటి గెలిచి నమ్మించి మోసం చేసి ఈరోజు మార్పు కోసం లేదా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చేరి ఈరోజు ఆయన నిరంకుశ పాలన చేస్తూ ఉన్నాడు. ఒక పక్క రేవంత్ రెడ్డి ఏమో నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర ఒక్క పైస లేదని చెప్తా ఉన్నాడు. కడియం శ్రీహరి నేను కాంగ్రెస్కు పోయిందే అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అభివృద్ధి అయ్యేది ఉంటే ఇక్కడ 3,500 బదులు 10,000 ఇళ్ళు తీసుకురావాలి. ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసం పోయేది ఉంటే మా మహిళలందరికీ ఇంటింటికి 2,500 రూపాయలు ఇవ్వాలి. నువ్వు అభివృద్ధి కోసమే పోయేది ఉంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి. ఇక్కడ చదువుకున్న కాలేజీ పిల్లలకు స్కూటీ ఇవ్వాలి. మా ముసలాబాలకు 200 పెన్షన్ 4,000 చేస్తానంటే మా గణపురంలో ముందు చేసి చూపించాలి. రైతు భరోసా కింద మొత్తం రైతులందరికీ 73,000 కోట్ల రూపాయలు వేసినాం. నువ్వు ఇప్పటి వరకు వానకాలం వేయలే, ఆసింగ్ వేయలే. ఇప్పుడు మళ్ళీ వానకాలం వచ్చింది, రైతు భరోసా వేయాలి. రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చేది రైతు చనిపోతే అది లేనే లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి చేయకుండా కూడా ఏదో తగుదునమ్మని చెప్పేసి ఇలా కడియం శ్రీహరి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. సాక్షాత్తు మంత్రి సీతక్క నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు బయటపడ్డాయి. నిరుపేదలకు అందించాల్సిన ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్లకే కేటాయిస్తున్నారని ములుగు ఏజెన్సీ వాసులు మండిపడుతున్నారు. మంత్రి సీతక్కపై ఏజెన్సీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడ్వాయి మండలం నార్లాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల లిస్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులే తయారు చేస్తున్నారని మండిపడ్డారు. నచ్చిన వారి పేర్లు లిస్టులో నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీతక్క మాటలు నమ్మి ఓటేస్తే తమను దారుణంగా వంచారని వడ్డెర కాలనీ మహిళలు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు మరోసారి తమ వద్దకు వచ్చి ఓట్లు అడిగితే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. అందాల పోటీల్లో జరిగిన అవమానంపై మిస్ ఇంగ్లాండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ రాజేంద్రనగర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అందాల్లో పోటీల్లో మిస్ ఇంగ్లాండ్పై కాంగ్రెస్ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వచ్చిన పత్రికా కథనాలను ఆయన ట్వీట్ చేశారు. దీనిపై రాజేంద్రనగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ సభ్యులతో కలిసి విచారణకు క్రిషాంక్ హాజరయ్యారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని తెలిపారు. డబుల్ మర్డర్ కేసులో బిజీగా ఉన్న పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తనను విచారణకు పిలిచారని క్రిషాంక్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా కేసులు ఇంపార్టెంటా, మర్డర్ కేసులు ఇంపార్టెంటా? మర్డర్ కేసే ఇంపార్టెంట్. కానీ అది కాకుండా ఇవాళ పాపం టాప్ ప్రయారిటీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మనిషి, రైట్ హ్యాండ్, కుడి భుజము ఫహీం ఖురేషి, ఎక్స్ కేబుల్ ఆపరేటర్, ఇప్పుడు 1,000 కోట్ల అధినేత కాబట్టి అది ఇంపార్టెంట్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ నోటీసులు ఇచ్చి రప్పించారు. సరే, నేను కోఆపరేట్ చేసినాను, మేము ఇక్కడనే ఉంటాం, ఇది మొదటి కేసు కాదు, మా న్యాయవాదులు రెడీగా ఉన్నారు, ఎప్పుడు కేసు అనగానే ఫస్ట్ వాళ్ళు వస్తారు కాబట్టి మేము కూడా రెడీగా, ఆ ధైర్యం మాకున్నది. మేము చేసింది తప్పు కాదు, తప్పు ఎవరు చేసిండ్రు అది ప్రభుత్వం యాక్చువల్లీ దాని మీద విచారణ చేపట్టాలి. మన రాష్ట్రం ఇజ్జత్ పోయింది. ఎందుకంటే మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు. అతిథిని మనము దైవంగా చూడాల్సింది పోయి ఆమె స్టేట్మెంట్ ఏముండే, నన్ను వీళ్ళు విషయాలాగా చూసిండ్రు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అది సీరియస్ కమెంట్స్. ఆమె తప్పు చేసిందా, ఆమె తప్పు చేయలేదా, ఎవరు తప్పు చేసిండ్రు, ఎవడు వాడు, ఎవడు గెలికింది ఎవడు, ఇలా ఫహీం ఖురేషి అనేటువంటి పాత్ర ఏంది, వాడెందుకు కంప్లైంట్ ఇచ్చిండు అని ఇవాళ అది విచారణ చేపట్టండి. కానీ సోషల్ మీడియాలో మేము ప్రశ్నిస్తున్నామని, మీడియాలో రాసిన దాన్ని మేము పోస్ట్ చేస్తున్నామని దాని మీద కేసులు వేస్తే అది కరెక్ట్ కాదు. ఏదేమున్నా కూడా మేము కోఆపరేట్ చేస్తాం. ఇక్కడ ఫహీం ఖురేషిని కాపాడడానికి అన్నట్టు కనబడుతున్నది. కానీ మిస్ ఇంగ్లాండ్ ఒక మహిళ అంత సీరియస్ కమెంట్స్ చేస్తే దాంట్లో నిజమేంటిదో తేలాలని లేదు. వాళ్ళ అనుచరులను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం కంటే ఇంపార్టెంట్ తన కుడి భుజం, ఎడమ భుజం వాళ్ళు వేసే ఈ పనికి వాళ్ళ కేసులు దీని చుట్టూ ఉన్నారు. కాబట్టి
ప్రజలే నిర్ణయించుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీస్ ఏంటిదో. ఒకటే బాధ ఏంటంటే తెలంగాణ ఇప్పటి వరకు చాలా మంచి పేరు తెచ్చుకున్నది ప్రపంచ స్థాయిలో. ఒక ఇవాంకా ట్రంప్ కానివ్వండి, లేకపోతే ఒక సత్యా నాదెల్లా కానివ్వండి, ఇట్లాంటి పోయి తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడారు వాళ్ళ దేశాల్లో. ఇట్లా ఫస్ట్ టైము మిస్సింగ్ ల్యాండ్ వెళ్ళి తెలంగాణలో జరిగిన ఈవెంట్స్లో, ప్రభుత్వము ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్లో నన్ను వైశ్యలాగా చూసిండ్రు అని అనడం మనకు సిగ్గుచేటు కదా. సో దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేయండి. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని సినీ నటుడు అలీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో అలీ నివాసంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హరితసేన సభ్యులు భోజ నారాయణ, గర్రెపల్లి సతీష్ పాల్గొన్నారు. బక్రీద్ రోజు మొక్క నాటడం ఎంతో సంతోషంగా ఉందని అలీ తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు అలీ ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు నటి ఆయుషా పటేల్. భవిష్యత్ తరాలకు ఇచ్చేది మంచి ప్రకృతి మాత్రమేనని ఆయుషా పటేల్ చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు ఆయుషా పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్తే, నేను మీ ఆయుషి పటేల్. ముందుగా సంతోష్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత పొల్యూషన్లో మనకి కానివ్వండి, మన ఫర్దర్ జనరేషన్కి కానివ్వండి, ఎలాంటి రెయిన్స్ కానివ్వండి, ఆక్సిజన్ ఇష్యూస్ రాకుండా మీరు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ కాజ్ అండ్ చాలా యూస్ఫుల్ అండి. సో ఇందులో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ వంతుగా మొక్కల్ని పెట్టండి, చెట్లను కాపాడండి. నేచర్కి మనం ఏమిస్తే తిరిగి అది మనకి ఇస్తుంది. So it's our responsibility. Save trees, save lives. Thank you so much. I will nominate 3 people andi. One Jyoti Krishna sir, Hayara Veeramallu director. He is one of my favorite director. And Nandini Roy. Next is Dinesh Tej. మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం ప్రతి ఏడాది ఇచ్చే చేప ప్రసాదాన్ని రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వనున్నారు. చేప ప్రసాదానికి సంబంధించిన టోకెన్లు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో టోకెన్ల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. టోకెన్స్ పంపిణీ ఆలస్యం కావడంతో క్యూ లైన్లో పబ్లిక్స్ అసహనం వ్యక్తం చేశారు. టోకెన్ల పంపిణీ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ నిలదీశారు. ఉదయం నుంచి వేచి చూసి ఓపిక నశించిన జనం టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వేల మందికి కేవలం 2 కౌంటర్ల ఏర్పాటు చేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో టోకెన్ల పంపిణీ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అఖిల. రేపటి నుంచి 2 రోజుల పాటు చేప మందు పంపిణీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వేలాది మంది రోగులు కూడా ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా కొన్ని చోట్ల వర్షం పడినప్పటికీ కొంతమంది ఆ టోకన్లు ఇచ్చే ఆ లైన్లలో కూడా కొంతమంది ఇబ్బందులు కూడా గురి కావాల్సి వచ్చింది. ఎందుకంటే వేలాది మంది వచ్చిన వారికి మాత్రం టోకన్ల పంపిణీ విషయంలో మాత్రం కొంత గందరగోళంగా కూడా ఏర్పడిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం చూసాము. ఎందుకంటే రేపే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కూడా అనేక మంది ఈ రోజే వచ్చి ఇక్కడ ఉండి టోకెన్లు తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా రేపు ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి 10 గంటల నుంచి కూడా చేప మందు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం బత్తిని కుటుంబ సభ్యులు కూడా ప్రారంభిస్తారని కూడా మనం చెప్తా ఉన్నారు. మరోపక్క ఎప్పటికీ వచ్చే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే వారికి ఉచిత వసతి
కల్పించడంతో పాటు ఉచిత భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదో మరోపక్క కూడా టోకన్ల విషయంలో కొంత గందరగోళానికి జరిగినప్పటికీ కూడా అనేక మంది ఇబ్బందులు కూడా పడాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఇదేంటి అంటే టోకన్ల విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడ తరలి వస్తున్న నేపథ్యంలో కూడా వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పిన సిబ్బంది ఇప్పుడు ఎందుకు ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది వచ్చిన వారు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న వారిపై కూడా కొంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదేంది టోకన్ల విషయంలో ఇంత లేట్ చేయడం ఏందని చెప్పేసి కొంతమంది అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు దాదాపు 1,00,000 మంది పైగా కూడా ఈ చేప మందు తీసుకునే అవకాశం ఉంది నేపథ్యంలో కూడా రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాత్రి వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన వారిని మాట్లాడిస్తూ కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఈ బందోబస్తు ఏర్పాట్లకు కూడా దాదాపు అనేక మంది పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపటి నుంచి కూడా దాదాపు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ చేప మంది పంపిణీ కార్యక్రమం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ బత్తిని కుటుంబ సభ్యులు కావచ్చు అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తూ కూడా కొంత అంటే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని లోటుపాట్లను సరిదిద్దే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే టోకన్ల విషయంలో కొంత ఇబ్బందికి జరిగినప్పటికీ రేపటి పంపిణీ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులు కూడా జరుపుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన స్థానికులు ఇప్పుడే ఈ టోకన్ల విషయంలో ఇలా ఉంటే రేపటి పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తీరును నిరసిస్తూ మంచిర్యాల కోల్ బెల్ట్ లారీ ఓనర్స్ నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాకు చెందిన లారీలను కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర లారీలను సీసీఐ అధికారులు అద్దెకు మాట్లాడడంతో తమకు పని లేకుండా పోయిందని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్ణయం వల్ల దాదాపు 500 లారీలు నిలిచిపోయి సుమారు 2,000 మంది డ్రైవర్లు, క్లీనర్లకు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజాగ్రహాన్ని మూటకట్టుకుంటోంది. ప్రజలు, కార్మికులు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఆ పార్టీ అనుబంధ సంస్థ ఓడిపోయింది. INDUCIపై CITU కార్మిక సంఘం విజయం సాధించింది. కార్మికుల ఐక్యతకు విజయం నిదర్శనం అని CITU రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు తెలిపారు. కార్మికుల హక్కులను కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కార్పొరేషన్లు చైర్మన్ శక్తి మేరకు ప్రయత్నించామని వివరించారు. కార్మికులు భయపడకుండా CITUను గెలిపించారని వివరించారు. గిరిధర్ రెడ్డి గారు వారితో పాటు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇవాళ మమ్మల్ని ఓడించడానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రచారం చేశారు. మరి మేము ఏదైతే కార్మిక వర్గం కోసం గతంలో నుంచి పోరాడి సాధించినటువంటి హక్కులు ఉన్నాయో అవి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్మికుల జీవితాలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మరి మేము కార్మికులకు నిజాయితీగా మా సేవల్ని గుర్తించమని చెప్పేసి మేము కోరాము. మరి అనేక మంది మాలో కూడా చిచ్చు పెట్టి ఇవాళ మమ్మల్ని బలహీనం చేసే కుట్రలు చేశారు, అబద్ధ ప్రచారాలు చేశారు. వేరే ఫ్యాక్టరీల నుంచి వాళ్ళ నాయకుల పేరుతోటి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మా మీద చిల్లర మాటలు మాట్లాడించి అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేసి కార్మికులను గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. మేము మహీంద్రా కార్మికులకు ఏం తక్కువ చేయలేదు. మంచి వేతనాలు పెంచాం, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాము. సుమారుగా 70-80 మంది పిల్లలు ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. VDA పెంచాము, ప్రమోషన్ పాలసీ తీసుకొచ్చాము. అట్లాగే అనేక రకాల సౌకర్యాలు మెరుగు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. కేసీఆర్ కుటుంబం తనను అవమానించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా డలాస్లో పర్యటిస్తున్న తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గోరెటి వెంకన్న. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి అమెరికాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అమెరికన్ బీఆర్ఎస్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు నేను అమెరికా రావడం జరిగింది. డల్లాసు, కొలంబస్ మిగతా ప్రాంతాల్లో తిరుగుతున్న క్రమంలో ఫేక్ వార్త
నేను మాట్లాడినట్టుగా ప్రచారం అవుతా ఉంది. అది అసత్యం, సత్యదూరమైనది. దాన్ని నమ్మవద్దు. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి ఉద్యమ కాల ప్రారంభ దినాల నుంచి మహబూబ్నగర్, కరీంనగర్ అన్ని సభలలో నేను ఒక ప్రజారచయిత ఉంటున్న తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి సారుతోనున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి ఆనందపడి రాములూరి సీతమ్మూరి రామయ్య పాటకం నుంచి వీరాది వీరుడు అతడు, విజయానికి బావుట అతడు, ఆవేశం విల్లంబతడు, అతనే లేకుంటే తెలంగాణ ఇలాంటి పాటలు ఎన్నో రాసి ఇప్పటికి కూడా నేను తెలంగాణలో మన ఆధ్వర్యంలో పెద్ద ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ మార్పును, ఈ ప్రగతిని నిలుపుకోవడం కోసం, దాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం అంకితమై పనిచేసే సాంస్కృతిక రంగ కార్యకర్తను. సాంస్కృతిక సాహిత్య రంగం తప్ప నాకు రాజకీయాలు తెలియదు. ఎప్పుడు ఏనాడు వ్యక్తిగతంగా నన్ను బాధించిన వాళ్ళని సైతం పల్లెత్తు మాట అనే స్వభావం నాకు లేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలున్న అది వ్యక్తిగతంగా పేరు పెట్టి మాట్లాడినాను. అలాంటిది నేను మాట్లాడినట్టుగా ఒక దుష్ప్రచారం చేసినారు. అది ఎక్కడో దుబాయ్లో, సింగపూర్లో ఎక్కడుంటుందో తెలియని ఒక ముసుగు వార్త అది. ఆ వార్త నమ్మవద్దని నేను ఎప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అనేకమైన లోతైన దార్శనిక ఆలోచనలున్న గొప్ప మేధావి, భారతీయ రాజకీయ రంగంలోనే అరుదుగా ఉన్న గొప్ప మేధావి, గొప్ప నాయకుడైన కేసీఆర్ గారి యొక్క పట్ల అచంచల విశ్వాసం, నమ్మకం నాకుంది. అలాగే వ్యక్తిగతంగా కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ అందరూ నాకు సన్నిహితులు. ఈ వార్త సత్యదూరం అని ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది దాన్ని ఖండించాలా, దాన్ని అసత్యమని చెప్తూ సవినయంగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.